హాయ్ అండి. నేను ఇంత పొద్దున్నే 3కి రెడీ అయ్యే కారణం ఏంటంటే వాళ్ళ తడవడానికి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మన డ్రైవింగ్ రాదండి, లేకపోతే మనం అల్లాడిచ్చేసేవాళ్ళం. కాకపోతే చిన్నపిల్లలకి వీళ్ళకి ఇచ్చేసాం ఈరోజు. ఓకే, ఏళ్ళ ప్రపంచంలో ప్రతి వాడు అవతల వాడి భాషను కరెక్ట్ చేయొచ్చు అనుకుంటాడు, వాడికే సర్వం తెలుసు అనుకుంటాడు. ఓకే అండి, కార్లోకి ఎన్నాయం. కార్ దిగేసాం. ఈ లొకేషన్ చూస్తుంటే మీరు బా ఆశ్చర్యపోతారు. ఆ మంచులో ఆ కొండలు చూడండి. ఏముంది ఇగోండి మా కార్ ఇక్కడ పార్క్ చేసాం. మా కార్ ఇక్కడ పార్క్ చేసాం. ఇంకా మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మీరు కూడా వచ్చండి మన హిల్స్ కి. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ మనుషులు అర్థం చేసుకోవడానికి మామూలు పిల్లలు కాదు. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. ఇంకా చూడాలనిపిస్తుందా? ఇంకా ఏదో చెట్లలో చూడాలనిపిస్తుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? తెల్లాటి నుంచి ఏపిచ్చే సంపత్తనండి. ఓకే ఏంటంటే ఇప్పుడే కాదండి, మేము డిగ్రీ రోజుల నుంచి అనుకుంటున్నాం ఫ్రెండ్స్ అందరం కలిసి ఏదో ట్రిప్ ప్లాన్ చేయాలని. కానీ ఎప్పుడు టైం కుదరలేదు. ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు మాకు, ఇక్కడ అనంతగిరి హిల్స్ వెళ్తే ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు, మన లో బడ్జెట్లో వెళ్ళి రావచ్చు, హైదరాబాద్ దగ్గరగా ఉంటుంది అని చెప్పాడు. ఓకే మనం కూడా ట్రై చేద్దాం సార్ అని చెప్పి మేము కూడా రెడీ అవ్వాలి జరిగింది. ఒకరు చూస్తే చూడండి, అక్కడ మా వాళ్ళు కార్ బుక్ చేశారండి. వాడు రిపేర్ చేస్తున్నాడు. ఒకడు రిషినాయుడు, పిల్లిగాడు, యశోగాడు. ఇంకా ఫైనల్లీ మనం వచ్చేసరికి నేను మిస్టర్ సాయి. ఓకే అండి, ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామంటే మాదాపూర్ అయ్యప్ప సొసైటీ దగ్గర మా రూమ్ అండి. కానీ మనకు మన రూమ్ దగ్గరలో ఒక మంచి కార్స్ ఏమైనా ఉన్నాయి చూడాలని అనుకున్నాం. వచ్చేసరికి లాంగ్ డ్రైవ్ కార్స్ అని మాకు కనిపించింది. సరే ఇక్కడ కార్ బుక్ చేయడం జరిగిందండి. ఇక్కడ నుంచి మాదాపూర్ నుంచి అనంతగిరికి వెళ్ళడానికి దగ్గరగా 76 కిలోమీటర్స్ ఉందండి. ఇప్పుడుగా స్టార్ట్ అవుతే మార్నింగ్కి వెళ్ళలేమని చెప్పి తొందరగా లేవడం జరిగింది. వర్షం చూస్తే పడుతుంది, ఇంకా చూడాలి చిల్ అవుతే వెళ్తామని. ఓకే, గంట అప్డేట్ ఇస్తానండి. స్టే ట్యూన్. ఇదిగోండి మా గ్యాంగ్. వీడే పిల్లిగాడంటే, వీడు రిషినాయుడు. డ్రైవింగ్ చేస్తాను సాగు కొడుతున్నాడు వీడు. ఓకే, కార్ చెక్ చేస్తున్నారండి. ఎక్కడ గీతలు ఉన్నాయి, ఎక్కడ కోతలు ఉన్నాయని చెక్ చేస్తున్నారు కార్. ఇదండి మేము బుక్ చేసిన ఫైనల్లీ మా కార్ కియా అంట. వస్తువులు ఆడతారనుకున్నాను, ఏం లేవు. మన డ్రైవింగ్ రాదండి, లేకపోతే మనం అల్లాడిచ్చేసేవాళ్ళం. కాకపోతే చిన్నపిల్లలకి వీళ్ళకి ఇచ్చేసాం ఈరోజు. ఓకే అండి, కార్లోకి ఎన్నాయం. ఈజ్ విజయ్, పిల్లి, యశోగా డ్రైవింగ్ చేస్తున్నాడు. అడగండి మా రిషినాయుడు ఇచ్చాడు. ఓకే, ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి. రాధిక సాంగ్ పెట్టాం. రాధిక
మొత్తానికి కార్ దిగేసాం. ఈ లొకేషన్ చూస్తుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ మంచులో ఆ కొండలు చూడండి. ఇదిగోండి మా కార్ ఇక్కడ పార్క్ చేసాం. కానీ బ్యాడ్ లక్, లిమిటెడ్ కుకింగ్ కూడా. కుక్ చేసుకొని అంతే మనం తినగలుగుతాం అంతా కుక్ చేసుకొని తినేసి హ్యాపీగా వెళ్ళిపోవాలి. అది అక్కడ టోకెన్ తీసుకోవాలి కార్కి. వెళ్తున్నాం రండి. మళ్ళాగే కొంతమంది వచ్చారు ఈరోజైతే. మీరు చూస్తున్నట్టయితే కార్లు కూడా చాలా లిమిటెడ్గా వచ్చాయి. అంటే రెయిన్ పడుతుంది ఇట్లా, వీక్ డే కాబట్టి మాది. వీకెండ్లో అయితే చాలామంది వస్తారు ఇక్కడికి. మాకు తెలిసిన అంకుల్ ఏం చెప్పాడంటే వీకెండ్లో చాలామంది వస్తుంటారు, వీక్ డేస్ కాబట్టి తక్కువ మంది. దట్టు ఈరోజు వర్షం పడుతుంది. చాలా వర్షం పడ్డ మనకి ఎంజాయ్ చేయడానికి పర్లేదు, కానీ ఫ్యామిలీస్కి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు రాకపోవచ్చు. కానీ మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాం. దారిలో వచ్చేటప్పుడు ఫోటోలు తీసుకోవడం, ఇంకా డ్యాన్సులు వేస్తాం, రీల్స్ చేసుకోవడం, చాలా హ్యాపీగా అనిపించింది జర్నీ. ఇంకా మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మీరు కూడా వచ్చేయండి మన హిల్స్కి. పేరు మర్చి అనంతగిరి హిల్స్. మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే మన అనంతగిరి హిల్స్కి వచ్చేయండి. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్స్, వ్యూస్ కూడా. ఒకసారి ఆ కొండలు చూడండి, మంచులో కలిసిపోయిన ఏకం అదండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. మొత్తం చుట్టూ గ్రీనరీ, మధ్యలో మనం, దట్టు రెయిన్ ఒకటి. వావ్. ఇక్కడ టోకెన్స్ ఇస్తున్నారు. నాదేం చూపిస్తారా? వాళ్ళ ముగ్గురు నమ్మొద్దండి, ఆ ముగ్గురిని అసలు నమ్మొద్దు. చూడండి ఎందుకు వెళ్తారు తెలుసా అక్కడికి? ఎందుకు వెళ్తారు తెలుసా మీకు? ఒక్కసారి పైకి లుక్ వేసుకోండి, పైకి. అర్థమైందా ఎందుకు వెళ్ళారో? అది నా గుడికి నమ్మద్దు అసలు. మీరు మంచోండి సార్. నేను చూడండి మీకు చెప్తుంటే వాళ్ళేమో అటు వెళ్ళిపోతున్నారు. ఎలా చెప్పి క్రెడిట్ కొడతామని వీడు వాళ్ళ దగ్గర ఇలాంటి మాటలు విన్నప్పుడే జవులకి వెళ్ళిపోతుంది. వ్యూ చూడండి, భలే ఉంది అసలు. ఇక్కడ మనం ఏమడుతుంది తెలుసా? సుభాసు అనొచ్చు ఇక్కడ మనం. సుభాసు వినపడుతుందా? సుభాసు మనుషులు అర్థం చేసుకోవడానికి మామూలు కాదు. నాకు ఇలాంటిది ముందు వాటర్ ఫాల్స్ ఉండేది ఇక్కడ. చూడండి అక్కడ ఆయన చూడండి అక్కడ కూర్చున్నాడు. బుద్ధుడు కూర్చున్నట్టు అక్కడ కూర్చున్నాడు. వద్దమ్మా, ఇక్కడ కూర్చున్నాడు అర్థం ఏంటి తెలుసా మీకు? ఇందాకే చూపించాను మీకు, ఏం చూస్తున్నాడో నేను చూపించాను. ఎందుకు వెళ్ళాడు? అక్కడ కూర్చున్నాడు, చేయడానికే వచ్చాడు. అవును సార్. వాడు చేసేది ఏం లేదు, వెళ్ళిపోయి ముందాడు బావ కోసం సపోర్ట్. పైన ఏముంటాయి? ఈ ఊరండి మీది? వేసుకోరా. నిన్న నైట్ అట్లనే దెబ్బ
ఇలాంటి చల్లని వెదర్లో కూడా వేడి చాలా ఎక్కువ అవుతుంది. ఇలాంటి చల్లటి వెదర్లో కూడా వేడి అనేది చాలా కష్టపడతా ఉన్నాడు. ఎక్కడికి చాలా కష్టపడతానండి విజయ్ పాపం. ఒక్కడే ఒంటరి ప్రయాణం చేస్తున్నాడు. వీళ్ళు ముందు వెళ్ళిపోతున్నాడు, బాధపడుతున్నాడు విజయ్. లొకేషన్ అయితే చాలా బాగుందండి. మేము ఫ్రెండ్స్తో వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా రావచ్చు. విష్ణుడు ఆనందం ఆపుకోలేకపోతున్నాడు తెగ. మొత్తానికి పై వెళ్తున్నామండి. వర్షం వల్ల కాళ్ళు కొంచెం జారుతూ ఉన్నాయి. బెటర్ మీరు బెల్ట్ చెప్పులు వేసుకుంటే బెటర్ అనుకుంటా మీరైతే. ఎందుకంటే నార్మల్ క్రాక్స్ ఏమైనా జారుతుంటాయి. వాడు చూడ వింత ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. లొకేషన్ అయితే వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ ఫ్రెండ్స్తో వచ్చి నిజంగా చిల్ అవుతారు, ఎంజాయ్ చేయవచ్చు. మన యూత్కి ఎలా కావాలంటే అలా ఉంది. మీకు ఏది కావాలన్నా ఇది ఫ్రీడమ్, ఫుల్ ఫ్రీడమ్ అండి. ఓకే స్టే ట్యూన్. విజయనగరం ఎలా అనిపించింది మీకు ఈ జర్నీ? చాలా బాగుంది. ఇంకా చూడాలనిపిస్తుందా? ఇంకా ఏదో చెట్లలో చూడాలనిపిస్తుంది. ఏం చూడాలనిపిస్తుంది ఏం చెప్పు నీకు? చెట్లలో ఉండేది. చెట్లలో ఉన్నది ఏముంటుంది? ఆనందం, ప్రకృతి, గాలి, వాటర్ ఉన్నాయి మధ్య. ఎందుకంటే వర్షం పడింది కాబట్టి. ఇంకేం చూడాలి అందులో? బాబు జాగ్రత్తమ్మా. ఏదో ఉంది నొర కదా. ఏదో అంత చెక్కింది ఏదో నీకు కావాలనిపిస్తుంది. అవును, ప్రకృతి ఏది కావాలనిపిస్తుంది అంటే అది ఇస్తుంది నీకు ప్రకృతి. కానీ వేచి ఉంచాలి నువ్వు. ఓకే ఉంటా ఎంతసేపు. కొంచెం దూరంలో ఉన్నామండి. తీరానికి చేరిపోయేలా ఉన్నాం. ఆయాసం వస్తుంది. ఎక్కడైతే మీరు చూడగలరు రిషినాయుడు ఏం చేస్తున్నాడంటే కర్రలు తెక్కుతున్నాడు. వావ్ వావ్ ఎక్కేసాడు పైకి. సే హాయ్ టు పిల్లి. పిల్లి ఓకే ఇంకా ముందుకెళ్దాం. ఏమంటావు? అంతే, రేపటి కోసం. రేపటి కోసం చాలా కష్టంగా రాయలు ఎక్కాల్సి వస్తుంది. ఎక్కండి. ఎక్కాడు ఒకటి రిషినాయుడు. మనకి హాయ్ చెప్పండి. హాయ్. నెక్స్ట్ పిల్లి. వీడు చెట్ల నుంచి వస్తున్నాడు. విజయనగరం స్టాప్ అయ్యాడంటే ఏదో ఆలోచిస్తున్నాడు. తొందర రావాలని కోరుకుంటున్నాం మనం. సుభాసు బాబా బాబా మొత్తాన్ని పైకి వచ్చాం. దీని పైకి వెళ్ళాలి ఇప్పుడు మనం. ఆల్రెడీ రిషినాయుడు స్టార్ట్ అయ్యాడు. మనం కూడా స్టార్ట్ అవుతాం. రేపటి కోసం పైకి వెళ్ళి చూపిస్తాం మీకు. బాయ్. చూస్తున్నట్టు మీరైతే మనం బోటింగ్ దగ్గరకు వచ్చాం. కోటపల్లి రిజర్వాయర్ అంట. అక్కడ పల్లీలు, మన చెరుకు రసం మనకి తినడానికి బాగా ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడున్న వెదర్కి అవన్నీ తినలేము, తాగలేము. కాబట్టి మనం చూద్దాం బోటింగ్ ఎలా జరుగుతుంది. మా వాళ్ళు చూసుకుంటూ పోతున్నారు, నన్ను వదిలేసిపోతున్నారు. చూడండి ఏం చేస్తాం. ఎప్పుడంతే అది ఎప్పుడు వదిలేసిపోవడమే అండి. లాస్ట్ టైం కూడా నా అర్ధరాత్రులు కూడా పోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు తెలియట్లేదు, కానీ వెళ్తున్నారు. ఎవరెవరు కలిసి వస్తున్నారంట పెద్ద పెద్ద వాళ్ళని. గొప్పనెళ్ళి మనం బోటింగ్ దగ్గరికి వచ్చేసాం. ఇది రివర్ చూడండి. లొకేషన్ చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. అక్కడ చూసి మీరు మనకి తినడానికి కూడా ఏర్పాట్లు చేశారు. అంటే ఫ్రీగా కాదు, డబ్బులు కట్టాలి. బిస్కెట్స్, మ్యాగీస్ అన్ని స్టాల్స్ అనేది పెట్టారు. ఇంకా అక్కడ చూస్తున్నట్టయితే కొన్ని బోట్స్. ఇట్లా 2 మెంబర్స్ వెళ్ళాలంట ఎవరైనా.
కానీ మేము బోటింగ్ చేద్దాం అనుకున్నాం కానీ వాటర్ చాలా తక్కువ ఉన్నాయి, అంటే ఇంట్రెస్ట్ చాలా. ఒకప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చాలా చాలా వాటర్ ఉన్నాయి, ఫ్లోట్ అవుతూ ఉన్నాయి. చూసారు మొత్తం ఆరిపోయినాయి, అంటే బోటింగ్ చేద్దాం ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంకా చూసాం, ఇంకా ఎంజాయ్ చేస్తాం నేచర్ని. ఇంకా ఇక్కడితో మా ట్రిప్కి ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.